పూజ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. ఎండిపోయిన పూలు పూజ గదిలో ఉండకూడదు. దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళెం లేదా ఏదైనా ఆకు పెట్టాలి. కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా అవుతాయి. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యములు జరుగును. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే సంతోషంగా ఉంటుంది. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. 9 ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల కీర్తి ప్రతిష్ట లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఆముదముతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం కలుగుతుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయటం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేసిన సర్వశుభములు శాంతి కలుగును. అరటి నారతో చేసిన వతితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును. స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు. వంట గదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడరాదు. ఇలా చేయడం దేవుళ్లకు చికాకు వస్తుందని చెబుతున్నారు. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులని వెలిగించకూడదు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారి నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు. మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షంతలు, పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఒక్క చేతితో దేవుడికి అస్సలు నమస్కరించకూడదు. ఇలా చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెబుతున్నారు. స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు. స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు. అభిషేకం చేయాలి అనుకుంటే పాలు గ్లాసులో పోసి అభిషేకం చేయాలి. దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ శుభ్రం చేయకూడదు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.